హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ చూసేసరికి మీకు అర్థమైపోతుంది కదా ఏం చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు గజ్జికాయలు అయితే చేయబోతున్నానండి. ఇదిగో కొంచెం మైదా, అర్ధ కిలో గోధుమ పిండి తీసుకున్నానండి, 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇంకో నెయ్యి కూడా తెప్పించుకున్నాను. అన్నీ కలిపి ఇప్పుడు ఇదిగో చేయడానికి ఇప్పుడైతే ఎలా చేయాలో చూపించేస్తాను. ప్రాసెస్లోకి వచ్చేసి కొంచెం అయ్యి ఇంకా కొంచెం అయినా కలిపేస్తున్నానండి. పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. మా ఆయన అయితే కొబ్బరికి స్టఫింగ్కి కొబ్బరి అయితే రెడీ చేస్తున్నాడు. ఇద్దరం ఇలా చేసేస్తున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గజ్జికాయలు ఎలా చేయాలో. నా హస్తం లేకుండా అయితే చేయలేదు మాట గజ్జికాయలు. నా హస్తం ఉండాలి అలా అయినా. ఇద్దరం కలిపి చేస్తున్నాం. మరి ఏదన్నా ఇద్దరు కలిపి చేసుకుంటే ఇంకా లూజ్గా కలపాలా? కొంచెం పిండి అయితే ఇలా రెడీ చేస్తాం అన్నమాట. ఆయిల్ వేసి కొంచెం ఇలాగా పెట్టేసి కొంచెం రెడీ చేసేసి ఇప్పుడు ఈ ప్రాసెస్లో వావ్ చాలా తెల్లగా ఉన్నాయా? ఇదిగోనండి, నేను దానికి సంబంధించి బెల్లం అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె అయితే రెడీ చేస్తాను. ఇదిగోనండి, ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచీలు అయితే కొట్టుకున్నాను. నేనైతే బెల్లంలో వేసేసుకుంటాను. కొంచెం టేస్ట్ కోసం కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి. అయితే బెల్లం అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొబ్బరి కలిపేస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం సుజీ రవ్వ వేపుకుని అది కూడా స్టఫింగ్లో ఈ కొబ్బరి నవ్వులో కలుపుకుంటాను టేస్ట్ కోసం. ఇప్పుడు అదైతే నేను ఏం చేస్తానంటే కొంచెం నెయ్యి వేసి వేపుతాను అనమాట. సుజీ రవ్వ నెయ్యి అయితే వేసుకుని నేను సుజీ రవ్వ అయితే వేపుతాను. ఇదైతే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపితే బాగుంటుందండి. ఇది ఇలా వేపుతాను. అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేనైతే ఇదైతే వేసేస్తాను. అయితే కొబ్బరి నవ్వు అయితే రెడీ అవుతుందండి. ఇది బాగా ఉడికిపోవాలి కొబ్బరి బెల్లంలో. ఇదిగోనండి, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు గజ్జికాయలు చేసేస్తాను. చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోనండి, ఇప్పుడైతే దాంట్లో స్టఫ్ వేసి క్లోజ్ చేసి బాగా గట్టిగా ప్రెస్ చేయి. ఆ పిండి వేసి పల్లి ఆయిల్ యూజ్ చేస్తే టేస్ట్గా ఉంటుందండి. సన్ఫ్లవర్ కాదు, పల్లి ఆయిల్ యూజ్ చేయండి పిండి వంటలకి ఎందుకైనా. ఇంకోటి కూడా వేసి మన గజ్జికాయ వేడి వేడి గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. నా వైఫ్ అయితే గజ్జికాయలు రెడీ చేసింది, చూడండి ఎట్లా చేసిందో. క్రిస్పీగా ఉంది.
మా పిల్లల కోసం అయితే గజ్జికాయలు రెడీ చేస్తున్నామండి. గజ్జికాయలు అయితే వేస్తామండి. టేస్ట్ చూద్దాం. చాలా చూస్తుండే భలే ఉన్నాయి. సూపర్ సూపర్. ఇందులో స్టఫ్ ఫిట్టింగ్ జ్యూసీగా చూసారా? బాగున్నాయా? ఓకేనా? ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్, సీ యూ టుమారో.